డబల్ రోడ్ అవుతుంది. డబల్ రోడ్ అంటే డబల్ పట్టాలు. మొత్తం ఆ గెట్టు దాకా వస్తుంది. మొత్తం ఇది పైప్ లైన్. ఈ రోడ్ అయిందంటే ఇక మస్తు ఉంటుంది. గుండు తీపిచ్చిన ఈ రెండు చెట్లు గిట్ట కొట్టిపోయాలి. ఎందుకంటే బావి దగ్గర మన బోర్ దగ్గర చెట్లు ఉన్నాయి అనుకో, దీని ఏళ్ళు అనేటివి లోపలికి వస్తాయి. ఇక ఇట్లా వచ్చినాయి. ఇట్లా ఏర్లు అనేటివి ఇట్లా దగ్గర బోర్ ఉంటాయి. ఇది గిట్ట బాగానే వస్తుంది. కాకుండా కానీ తీసేటప్పుడు దించేటప్పుడు ఇది ఇరుకుతుంది మోటార్, ఇలా రాదు. అందుగురించి ఎలా అని ఇక రెండు మునే చెట్లు ఉండే, మునే చెట్లు గిట్ట తీపిచ్చేసినాం. ఇది యాప్ చెట్లు గిట్ట కొట్టిపించేసేయాలి. లోతు మనిషిలో తీయాలని చెప్పిన, వద్దన్నాడు కానీ నేనే తీపించిన ఇక ఉండాలని చెప్పి ఇచ్చాను. నీళ్ళే ఉండాలి మట్టి కొడిపోయేటప్పుడు. అట్లా మొత్తం నీళ్ళే ఉండాలి, నిండా నీళ్ళు ఉండాలి, అప్పుడు మట్టి కొట్టాలి. అంటే ఆడికేం పోరే సీడ్కి వస్తాయి ఇక మరి ఆడికి నిండా నీళ్ళు. ఎందుకంటే నీళ్ళ మీద వేసే వరకు ఏమవుతుంది అంటే జర లోపల అంతా ఈడ జాయింట్ ఉంది, ఆడ జాయింట్ ఉంది, మూడు ఆడ జాయింట్. నాకు కాడ గట్టి చేసి నీళ్ళు ఇడిచిపెట్టాలి. నీళ్ళు ఇడిచిపెట్టిన తర్వాత మట్టి నొక్కియాలి. అంతా మొత్తం ఒకసారి మెల్లగా తీతుంది కదా, నొక్కుతాం కాబట్టి నానుకుంటూ గొంగుతుంది అన్నట్టు. అది ఇప్పుడు పెద్దలు నొక్కిరనుకో రాలే, పైపు కాలే, అట్లా అయింది కాదు. ఒక తీరే అంత అంటుకుంది గట్టిగా కాబట్టి కూడా పడతాయి కదా, అది అవసరం లేదనుకుంటే ఇంకా ఏడేటి ఎందుకే గట్టి కలిసి పవేసి ఒడ్డు బలి ఇచ్చినుంటే గట్టి గుంజు ఇటు ఒక అది ఎత్తు చేసి ఇటు చేస్తే ఇటే దిగచ్చు నీళ్ళు. ఇదంతా బాధపడేవాడు బాబు. ఎటు ఇప్పుడు ఆ మంతా ఒక డాండర్ పెట్టి పవేసి ఇటు ఒడ్డు బలి ఇస్తే అయిపోయావు, ఒడ్డుకే పోవు. డాంబర్ అయిపోతుంది. టేప్ పడతా మీకంటే టేప్ కొట్టే. డాంబర్ కన్నా ఎక్కువ, డాంబర్ మామ కానీ అది బోర్ వేసినప్పుడు తెచ్చేసిన గోరకాడు ఉండనని ఉన్నది వ్యవసాయం చేస్తున్నాడు. చేస్తాడు పొద్దుగాల్లో పొద్దు మీకు వస్తాడు, చూస్తాడు. వాళ్ళు మేస్తున్నాయా, గోదలు మేస్తున్నాయా, వాళ్ళు ఉన్నారా, ఈడ ఒవ్వడు కూడా ఉండడు ఇక్కడ.
ఎవ్వరు కూడా ఉన్నారు చచ్చిపోయినరు అన్నా కానీ ఖాళీకి పోయిందిరా అని మొన్న భార్యకు బాగలేదు కదని మలేసి ఇట్లా ఒకటి వరకు ఇట్లా అన్నది భార్య ఇట్లా బాగా అయితే ₹1,00,000 పెట్టినా దొరకదు. అదేనే నెంబర్ పెడతలేదు పిల్లకి పాలు ఎట్లయితున్నాయి పాలు తెచ్చి ఇంకో బరీ కాపుతురు మన బకెట్లో పోస్తే కత్తుంది. 10-12 రోజులు అయింది బరీ ఆడేసాడు ఇంకా మీదికే టేపు ఇక్కడ పట్టుకుని చేతి కాడ అందులో చేయింటే మరి అది గిట సొల్యూషన్ పెట్టినాం కదా అది గిట ఉన్నది అది ఆడ వస్తున్నాడు కదా కొంచెం క్రాస్ ఉంది అది ఏం కాదు మళ్ళీ ఇప్పుడు మనము దారం వేసి కొంచెం టైట్ చేసుకుంటే అయిపోతుంది. మనకు మెయిన్ ఏంటంటే కింద లీకేజ్ కావద్దు పైన అంటే ఏం కాదు వేసుకోవచ్చు. అది ఉన్నది పచ్చిది నీకు ఇస్తుంది అది చేయాలి అది ఇక్కడ ఏం లీక్ అయితే లేదు కదా జెయింట్ కొట్టిన దగ్గర అయితే మెయిన్ మనకి ఇది వేసుకోవాలి. అది సొల్యూషన్ సీట్ చేసేప్పటికీ లేకపోతే పచ్చిలా బరేస్తే జరట్రా ఒక్క బోర్ వాటర్ 2 బోర్లే కావు. ఇంతకుముందుకి ఇదే బీడు ఉన్నది అందు గురించి ఎలా అని అంటే కైనాక్ పైప్ లైన్ పాత పైప్ లైన్ ఇది కొత్త పైప్ లైన్. ఏం కాదు ఏం చేసుకోవాలంటే వంక పెట్టాలన్నమాట పాతది ట్రాక్టర్ దీంట్లో చేంజ్ చేయాలి బిడ్డ ఇప్పుడు ఇట్లా లెంత్ పెట్టుకుంటేనే పని చేస్తుంది లేకపోతే అంత ఎత్తుకుంటే మనకు పని చేయదు ఇది సెట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకో గిడ్డు ఇది రైల్వే ట్రాక్. ఇది మా ల్యాండ్ ఇది ఇది మా ల్యాండ్. ఇది మొత్తం చెట్లు మొత్తం అన్నీ కొట్టేసి ఇది పెట్టింది నేనే పెట్టిన చెట్టు ఇది వెళ్తా చెట్టు కాడికి పోతుంది మొత్తం చెట్టు గిట్ట కొట్టేసారు. ఈ ల్యాండ్ మాది. ఈ రోడ్ అవుతుంది ఇది ఇట్లా డబల్ రోడ్ వస్తుంది అట్లా